వెల్కమ్ టు శైలజ రెసిపీస్. నా పేరు శైలజ. ఈరోజు నేను మీకు చాలా ఈజీ అయిన టేస్టీ అయిన పిజ్జాని ఎలాంటి పిజ్జా సాస్ అవసరం లేకుండా, ఎలాంటి చీజ్ అవసరం లేకుండా మనం పిజ్జాని తయారు చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుగా తయారీ విధానం చూద్దామండి. 1 కప్పు గోధుమ పిండిని తీసుకున్నానండి. ఈ కప్పు గోధుమ పిండిని మనం ఒక పెద్ద బౌల్లో వేసుకుందాం. బౌల్లో వేసుకుని ఇందులో నేను రుచికి తగినంత సాల్ట్ని వేసుకోండి. మనకి ఈస్ట్ అవసరం లేకుండా నేను పెరుగును వేసుకుంటున్నాను. 3 స్పూన్ల పెరుగును వేసుకోండి. ఇందులో కొద్దిగా వంట సోడాని వేసుకుంటున్నాను. 1/2 స్పూన్ షుగర్ వేసుకోండి. వేసుకుని మనం వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకుని ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకుంటూ మనం బాగా ముద్దలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోండి. ఈ విధంగా కలిపి పెట్టుకుని మనం దీనిపైన ఒక ప్లేట్ పెట్టుకోవాలండి. ఒక ప్లేట్ పెట్టుకుని 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో 1 స్పూను నెయ్యిని వేసుకోండి. ఇందులో 1 స్పూన్ మైదా వేసుకుంటున్నాను. వీటి రెండింటిని మనం బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు కాచి చల్లార్చిన పాలు వేసుకుంటున్నానండి. 1/2 కప్పు పాలు వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మొత్తం మనకి నెయ్యి, మైదా పిండి పాలల్లో కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి పాలు కొద్దిగా చిక్కబడేదాకా మనం ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి. చీజ్ అవసరం లేకుండా మనం ఈ విధంగా తయారు చేసుకుంటే మనకి పిజ్జా పైన వేసుకునేదానికి చాలా బాగుంటుందండి. 2-3 నిమిషాల్లోపే మనకి పాలు బాగా చిక్కబడిపోతాయండి. ఈ విధంగా చిక్కబడిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకుని చూసారుగా మనకి ఈ విధంగా రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం తీసి ఒక బౌల్లో వేసుకుందాం. ఈ విధంగా ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నె తీసుకుని అందులో ఉల్లిపాయ 1 ముక్కలు చేసుకున్నానండి. 4-5 అల్లం ముక్కలు, 6-7 వెల్లుల్లి రెబ్బలు, అలాగనే 1 టమాటాని ముక్కలుగా చేసి వేసుకున్నాను. ఇందులో మనం 1/2 గ్లాస్ వాటర్ వేసుకుందాము. ఇందులో రుచికి తగినంత సాల్ట్ని వేసుకోండి. ఇందులో కొద్దిగా షుగర్ వేసుకుంటున్నానండి. ఇది మనకి పిజ్జా సాస్ లాగా తయారవుతుంది. వేసుకుని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని వాటర్ ఇంకిపోయేంత వరకు ఉడికించుకోండి. అందుకని కొద్దిగా వాటర్ వేసుకోండి, సరిపోతుంది. వాటర్ ఇంకిపోయిన తర్వాత చల్లారబెట్టుకుని ఓ మిక్సీ జార్ తీసుకోండి. మనం ఉడికించుకున్న వాటిని వేసి పేస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్లో 1/2 స్పూన్ కారం వేసుకుంటున్నాను. చిల్లీ పౌడర్ అండి వేసుకొని ఈ విధంగా కారం కొద్దిగా వేడెక్కిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని, టమాటా పేస్ట్ని అందులో వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలండి. ఈ విధంగా ఉడికించుకుంటే మనకి పిజ్జా సాస్ అనేది రెడీ అయిపోతుందండి. ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని మనం వేరొక బౌల్లోకి తీసుకుందామండి. చూసారా మనకి పిజ్జా సాస్ చాలా టేస్టీగా రెడీ అయింది.
ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న గోధుమ పిండి చాలా బాగా పొంగిందండి. మనం ఈస్ట్ అవసరం లేకనే చూసారుగా మనకి పిండి చాలా సాఫ్ట్గా ఉంది. పెరుగు వేసుకోవడం వల్ల మనకి పిజ్జా అనేది చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటుందండి. మనకు ఈస్ట్ అవసరం లేకుండానే మనం ఈ విధంగా పెరుగుతో తయారు చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇప్పుడు ఇందులో నేను 1 స్పూన్ నెయ్యిని వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకుని మనం పిండిని బాగా కలుపుకోండి. నెయ్యి వేసుకోవడం వల్ల మనకి పిజ్జా అనేది చాలా సాఫ్ట్గా ఉంటుందండి. ఈ విధంగా కలుపుకున్న పిండిని ఇప్పుడు మనం పిజ్జా దేంట్లో అయితే కుక్ చేసుకుంటామో ఆ ప్లేట్ తీసుకోండి. నేను స్టీల్ డబ్బా మూతను తీసుకుంటున్నానండి. ఆ మూతలో 1/2 స్పూన్ నెయ్యిని వేసుకొని ఈ విధంగా మూత మొత్తం అప్లై చేసుకోండి. ఇప్పుడు ఆ మూతలో ఈ విధంగా మనం కలిపి పెట్టుకున్న పిండిని వేసి చేత్తోనే ఈ విధంగా మనం పిజ్జా లాగా తయారు చేసుకోవాలండి. చూసారుగా ఈ విధంగా తయారు చేసుకున్నాను. మనం తీసుకున్న పిండి ఈ మూతకి కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఇందులో మనం తయారు చేసి పెట్టుకున్న పిజ్జా సాస్ని వేసుకుంటున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మనం ఇంట్లో వాడుకునే వస్తువులతోనే ఈజీగా ఈ విధంగా పిజ్జా తయారు చేసుకోవచ్చండి. ఈ విధంగా పిజ్జా సాస్ అప్లై చేసుకుని ఇప్పుడు మనం తయారు చేసుకున్న చీజ్ని కూడా ఇందులో వేసుకుందామండి. ఈ విధంగా చీజ్ని మనం పిజ్జా అంతా అప్లై చేసుకోవాలండి. ఇప్పుడు గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకోండి. అందులోనే ఉల్లిపాయ ముక్కలు కూడా తీసుకుంటున్నాను. ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకోండి. నేను స్వీట్ కార్న్ కూడా వేసుకుంటున్నానండి. ఈ విధంగా స్వీట్ కార్న్ కూడా వేసుకోండి. చివరగా నేను సన్నగా పొడవుగా తరిగిన టమాటో ముక్కలను కూడా ఈ విధంగా పెట్టుకోవాలి. మనం ఎండుమిరపకాయలని మిక్సీలో వేసి పౌడర్ చేసుకుంటే ఈ విధంగా వస్తుందండి. వాటిని కూడా కొద్దిగా పిజ్జా పైన చల్లుకోండి. ఈ విధంగా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో ఒక మూతని ఈ విధంగా పెట్టుకోండి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పిజ్జా ప్లేట్ని కూడా ఈ విధంగా పెట్టుకోవాలి. స్టవ్ని మీడియంలో పెట్టుకోవాలండి. మనం 15 నుండి 20 నిమిషాల లోపు కుక్ చేసుకోవాలండి. ఈ విధంగా ప్లేట్ పెట్టుకోండి. మనకి ఆవిరిపోకుండా ప్లేట్ని పెట్టుకోవాలండి. పెట్టుకుని 15 నుండి 20 నిమిషాల లోపు మనకి కుక్ అయిపోతుంది. చూసారుగా ఎంతో టేస్టీగా ఈజీగా మనకి పిజ్జా రెడీ అయిపోయింది. మనం బయట ఎలాంటి వస్తువులు కొనకుండా ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా తయారు చేసుకోవచ్చండి. చాలా టేస్టీ పిజ్జా. తప్పకుండా ట్రై చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇంట్లో వాడే వస్తువులతోనే పిజ్జా తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది.